నువ్వేం కొనడానికి వచ్చావు? ఏం చూస్తున్నావు? గీజర్ గీజర్ కొనడానికి వచ్చి ఫ్రిడ్జ్లో ఎందుకు చూస్తున్నావు? నేను టీవీ చూస్తానంటే అన్నీ చెప్పావు కబుర్లు. హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? మనకి చలికాలం వచ్చేసింది, ఎండాకాలం అయిపోయింది. ఇంకా వేడి నీళ్ళు హాట్గా తినాలని ఇలా అంతా హాట్గా మారిపోతుంది వాతావరణం అంతా. బట్ ఈ చలికాలం వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. సో ఈ చల్లదనానికి మనకి వేడి నీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిసారి ఇంట్లో 4-5 ఉన్నప్పుడు స్టవ్ మీద పెట్టుకోవడము, లేదంటే ఈ హీటర్తో బకెట్లో పెట్టుకోవడము, పిల్లలు ఎక్కడొస్తారో ఏంటో అని పెద్ద టెన్షన్ కదా. సో ఆ టెన్షన్ లేకుండా చిన్న సొల్యూషన్ తోటి ఇవాళ షాపింగ్కి వచ్చేసాను అనమాట. సో అది ఎక్కడ ఏంటి, ఆఫర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా విషయానికి వచ్చేస్తే నేనైతే చాలా షాప్సే తిరిగాను. మన విజయనగరంలో మ్యాక్సిమం అన్ని షాప్స్ ఉన్నాయి. ఇంకా సోనో విజన్ చాలా ఉన్నాయి. సో నేనైతే ఎక్కువ రిలయన్స్కి వెళ్తాను. ఎందుకో తెలియదు, అక్కడ ఆఫర్స్ కానీ అక్కడ రేట్స్ కానీ అంటే సర్వీస్ కానీ ఎందుకో బాగా అనిపిస్తుంది నాకు. అందుకని రిలయన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను. సో అదేవిధంగా యాజ్ యూజువల్గా నేను వచ్చేసాను అనమాట. నేను ఎక్కువ షాపింగ్ చేసినవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే చేశాను నేను. సో అదేవిధంగా ఈరోజు గ్రీజర్ చూద్దామని వచ్చాను. లాస్ట్ టైము మా రిలేటివ్స్కి వాషింగ్ మిషన్ కొన్నప్పుడు చూస్తే అప్పుడు 6,000 7,000 చెప్పారు. పెద్దగా నేను పట్టించుకోలేదు. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒకవేళ గ్రీజర్ కొనాలి అని ఎవరైనా అనుకుంటే కనుక మనకి అక్కడ మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది లీటర్స్ అండ్ కంపెనీ, కాస్ట్, మెయింటెనెన్స్. ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. అందులో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే లీటర్స్ అండ్ పవర్ కన్సంప్షన్. మనకేంటంటే అక్కడ నాకు వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే కనుక మనకి లీటర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ పవర్ అనేది కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. బట్ కంపెనీ నుంచి అయితే మాత్రం చాలా డిఫరెన్సే ఉంటుందని చెప్పారు నాకు. ఎందుకంటే కంపెనీ బాగుండి కొంతమంది ఏంటంటే కంపెనీ ఇది మంచిది కదా, బ్రాండెడ్, లోపల ఎలా ఉన్నా బాగుంటుందన్న ఒక అపోహతో తీసేసుకుంటారు. కానీ ఇందులో మాత్రం అలా కాదట. పవర్ ఎలా కన్జ్యూమ్ చేస్తుందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవడం చాలా బెటర్ అని నాకు సజెషన్ చేశారు వీళ్ళు. సో నేనైతే అలాగే మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాను. ఈ లోపల వాళ్ళు 2-3 రకాలు చూపించారు నాకు. దాంట్లో కాస్ట్లు ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగాను. సో అది బిల్ చెక్ చేసి అక్కడ సిస్టంలో చూసుకొని వస్తా అన్నారు. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని షాప్ అంతా ఒక రౌండ్ వేసాను అనమాట. నెక్స్ట్ మా ఇంట్లోకి చాలా చాలా నీడ్ అయిన థింగ్ ఏమైనా ఉంది అంటే కనుక ఫ్రిడ్జ్ అనమాట. మా ఇంట్లో ఇప్పుడున్న ఫ్రిడ్జ్ ఎప్పుడో పాతకాలం ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్న మోడల్ అనమాట. సింగిల్ డోరు చిన్న ఫ్రిడ్జ్ అనమాట అది. యాక్చువల్లీ అది చాలాసార్లు మారుద్దాం అనుకున్నాం, ఎందుకు అవ్వలేదు. కొన్ని ఐటమ్స్ ఏంటో అలా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇవ్వాలన్నా ఇవ్వలేము, కొనాలి మార్చాలన్నా మార్చలేము. అదేంటో కనెక్షన్ అనమాట. సో మా ఇంట్లో కనుక ఇది మా అత్తయ్య గారు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో మా పెద్ద వదిన గారు కొనిచ్చారనమాట. మా పెళ్ళికి ముందు చాలా సంవత్సరాల క్రితము ఆవిడ జాబ్ చేస్తుంటే ఆవిడ శాలరీ తోటి ఇంట్లోకి ఏదైనా కొనాలి అనుకొని ఫ్రిడ్జ్ కొనిచ్చారట. అది ఇప్పటికీ మేము కొత్త ఫ్రిడ్జ్లా వాడుతున్నాము. ప్రతి ఒక్కరు అదే అంటారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మా అత్తయ్య గారు. సో అదనమాట. ఇక్కడ మా వారి డైలాగ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తానులేండి. చూడ్డానికి వచ్చింది ఇవి, చేసే పనులేమో ఇవి. ఆ టీవీలో క్రికెట్ కనిపిస్తుంది, అందుకని క్రికెట్ చూస్తూ టీవీ కొనే ఆలోచనలకే వెళ్ళిపోతున్నారు. అది పరిస్థితి. మనం ఎందుకు వచ్చాము? వచ్చింది దీనికోసం. చూసేది టీవీ. మీరు ఇంట్లో ఉండేది 2 గంటలు, దానికి అంత పెద్ద టీవీ ఎందుకు? రారా రమ్మంటే స్వామి రారా పిలుస్తుంది ఒక 70-80 వేలు. చూడండి, వద్దంటే అక్కడికి వెళ్తున్నారు. అందుకే మొగుళ్ళతో షాపింగ్కి రాకూడదు. ఆడవాళ్ళతో రావద్దంటారు కానీ మొగుళ్ళతో రాకూడదు. మోహన్ చూడండి.
చెప్తాను. సో ఏంటంటే అక్కడ నేనేమో గ్రీజర్ చూద్దామని వచ్చాను. ఈయనేమో అదే తప్ప మిగతావన్నీ చెక్ చేసుకుంటూ ఆ టీవీ దగ్గర అతుక్కుపోయారనమాట. యాక్చువల్లీ మా ఆయనకి కొంచెం పెద్ద టీవీ కొనాలని ఉంది. ఇప్పుడు అవసరం లేదని నేను, అవసరంతో కాదు నాకు ఇష్టం అని చెప్పి ఆయన, అందుకని నన్ను వదిలేసి మా నాన్న టీవీలు ఎత్తుక్కుంటూ ఉన్నారనమాట. ఏ బ్రాండ్ బాగుంది, ఏ స్క్రీన్ బాగుంది, సౌండ్ ఎలా ఉంది, స్క్రీన్ డిస్ప్లే ఎలా ఉంది, హెచ్డియా 4K అవేవో ఉంటాయి కదండి, 8Kలు ఏంటో అసలు నాకు అవి అసలు అర్థమే కావు. నాకే ఒకవేళ నేను టీవీ కొనాలనే ఆప్షన్ చూస్తే కనుక పిక్చర్ కలర్ బాగుందా, సైజు పెద్దగా ఉందా, ఈ రెండే నేను చూసేవి. ఆ డాల్బీ సౌండ్లు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ నాకు తెలియదు. మా వారికి ఇలాంటి వాటిలో పరిజ్ఞానం చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. సో అదనమాట, నేను చూడడానికి వెళ్ళింది ఒకటి, మా వారు చేసే పని ఇంకొకటి అనమాట. ఈ లోపల నేను అన్నీ వెతుకుతూ ఉండగా చెప్పా కదా మా ఇంట్లోకి ఫ్రిడ్జ్ అవసరమని. సో నెక్స్ట్ డే వచ్చినప్పుడు కొంచెం ఈజీగా పిక్ చేసుకోవడానికి బాగుంటుందని నేను చెక్ చేస్తుంటే ఆయన నా మీద కౌంటర్ అనమాట, నువ్వు వచ్చింది దేనికి, చేసేది ఏంటి అని. నేను అన్నాను, అంటే ఇంట్లోకి అవసరమైంది కాబట్టి నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుందని చెక్ చేస్తున్నారంటే, ఆహా లేదు, నువ్వు వచ్చిన పని చూడు, అది తప్ప అన్ని పనులు చేస్తున్నావు, పద అని చెప్పి నేను చూస్తున్నాను. ఆయన్ని నేను అన్నానని చెప్పి నన్ను ఆయన అనుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో అదే మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ అది. సో ఇంకా వీటి గ్రీజర్ సంగతికి వచ్చేస్తే కనుక వాటిలో లీటర్స్ అనమాట, 5 లీటర్స్ నుంచి స్టార్ట్, 5, 10, 15, 20 లీటర్స్ ఉంటాయి. సో 5 లీటర్స్ అనేది చిన్నగా వస్తుంది, 10 లీటర్స్ నార్మల్, 15 లీటర్స్ కొంచెం పెద్దగానే వస్తుంది, 20 లీటర్స్ అయితే మరీ పెద్దగా ఉంటుంది. అదైతే ఒక 6 నుంచి 7 ఉన్న మనుషుల ఫ్యామిలీకి అయితే బాగుంటుంది, కానీ నార్మల్గా 4 to 5 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే వేస్ట్ అండి. 15 లీటర్స్ అయితే పర్వాలేదు, 3 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళంటే 2, 3, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, అమ్మ నాన్న పిల్లలు, అలా 3, 4 ఉన్న వాళ్ళకైతే 10 లీటర్స్ అయితే సరిపోతుంది. వాళ్ళు చెప్పింది కూడా అదేనండి, దాని కెపాసిటీని బట్టి. అండ్ కంపెనీస్ వచ్చేసి 4 కంపెనీస్ ఉన్నాయి. నేను కంపెనీ నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు. సో అలా 4 కంపెనీస్ ఉన్నాయి. అందులో ఒక కంపెనీ అయితే మాకు డ్యూయల్ వచ్చింది, అండ్ లోపల మనకి కాపర్ది ఉంటుంది కదా, వాటి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఏమైనా డ్యామేజ్ అయితే కూడా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేస్తారు. వారంటీ ఇచ్చారు, లోపల పార్ట్స్కి గ్యారంటీ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 10,000 ఉంది, 9,600 ఒకటి, 10,600 ఒకటి, 11,600 ఒకటి, ఇలా కంపెనీని బట్టి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మేము తీసుకున్నదైతే కనుక మాకు 10,600 పడింది. సో అలా మేమైతే ఈసారి ఈ చలికాలంలో కొనాల్సింది, బాగా నీడ్ ఉన్నదైతే గ్రీజర్ కొన్నాము. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, డెలివరీ అయింది నాకు. సో 2 months నేను అప్ టు 5 months వరకు వేడి నీళ్ళే పోసుకోవాలి. సో ప్రతిసారి స్టవ్ మీద పెట్టి పోసుకోవడము కష్టం కాబట్టి పాపకి నీళ్ళు కావాలి. సో మా ఇద్దరి కోసం అని చెప్పి మెయిన్గా ఆలోచించి తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో అది ఈ చలికాలానికి మాకు చాలా అవసరం కాబట్టి తప్పక కొన్న ఐటమ్ గ్రీజరు. సో దానికి అప్డేట్స్ మీకు ఇచ్చేసాను. చలికాలంలో మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి, గ్రీజర్స్ ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనాలి అంటే కనుక ఒకసారి దీనికి విజిట్ చేసేయండి. అండ్ మీరు ఎక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తారో, మీకు ఎక్కడ బెటర్ ప్రైజెస్ అనిపించాయో చెప్పండి. నాకు అనిపించింది మీకు షేర్ చేసేసాను. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బై బై ఆల్. అండ్ శ్రావణ మాసం అప్డేట్ షాపింగ్ వ్లాగ్